హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను భోగి రోజున భోగి పూజ విధానము, అలాగే భోగి పళ్ళు ఏ సమయంలో పోయాలి, ఎందుకు పోయాలి, ఏ వయసు పిల్లలకు పోయాలి, మొదట భోగి పళ్ళను ఎవరు పోయాలి, ఆ తర్వాత పసిపిల్లలకు కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి నా ప్రీవియస్ వీడియోస్ చూసి. పసిపిల్లలకు భోగిపళ్ళు పోయవచ్చా, ఆనవాయితీ ఉన్న వాళ్ళే భోగిపళ్ళు పోయాలా, ఇద్దరు పిల్లలకి కలిపి ఒకేసారి భోగిపళ్ళు పోయవచ్చా, ఆ తర్వాత భోగిపళ్ళు పోసిన తర్వాత ఆ పళ్ళను నాణేలను ఏం చేయాలి, ఈ భోగిపళ్ళల్లో ఏమేమి కలపాలి, ఇలా చాలా సందేహాలు అడిగారండి. వాటన్నిటికీ కూడా ఒకటే వీడియోలో నేను సమాధానం చెప్తున్నాను. వీడియో చివరి వరకు కూడా చూసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ముఖ్యంగా భోగి రోజున ఉదయాన్నే మనము ఇంట్లోని పాత వస్తువులన్నీ కూడా తీసి బయట పడేసి అవి కాల్చివేస్తూ ఉంటారండి. అలా కుదిరిన వాళ్ళు చేయొచ్చు, అందరూ చేయాలని లేదు. తర్వాత ఇంటి ముందు రంగవల్లికలను వేసి ఇంట్లో భోగి పూజను చేసుకొని తర్వాత పిల్లలకు సాయంత్రం పూట భోగి స్నానం అనేది చేయించాలండి. భోగి స్నానం ఏ సమయంలో చేయించాలి అంటే సాయంత్రం 4 నుంచి 6 గంటల లోపు ఎప్పుడైనా కూడా చేయించవచ్చు. పిల్లలకి భోగి స్నానం అనేది చేయించిన తర్వాత మనము ఇలా భోగి పళ్ళు అనేవి పోస్తామండి. ఈ భోగి పళ్ళల్లో మనం ఏమైనా 5 రకాలు కలుపుకోవచ్చు. భోగి పళ్ళు అనగా ముఖ్యంగా రేగు పళ్ళండి. ఈ రేగు పళ్ళు అయితే ఉండాలి. ఇందులో మనము పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇష్టం కదా, అలాగే చాక్లెట్స్ని, అలాగే నాణేలని, చిల్లర నాణేలు ఉంటాయి కదా, రూపాయి కాయిన్స్, 2 రూపాయల కాయిన్స్, ఆ 2 రూపాయల కాయిన్స్ని, అలాగే బంతిపూలు రేకులు, అలాగే 5వది వచ్చేసి చెరుకు గడ ముక్కలు ఉంటాయి కదండి, అది. ఈ 5 కూడా కలిపి మనం భోగి పళ్ళను తయారు చేసి వాళ్ళ మీద పోయాలండి. ఇలా మనం భోగి పళ్ళను పిల్లలకి పోస్తే వాళ్ళకి ఉన్న దిష్టంతా కూడా పోతుంది. ఈ భోగి పళ్ళని అందుకే పోస్తారండి, చిన్న పిల్లలకే పోస్తారు. 9 సంవత్సరాల లోపు 12 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే పోస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలకి దిష్టి ఎక్కువగా తగులుతుంది కదా, కాబట్టి ఈ దిష్టి అంతా పోవడం కోసం మాత్రమే ఈ భోగి పళ్ళు అనేవి పోస్తూ ఉంటారండి. అయితే ఈ భోగి పళ్ళను ఏ సమయంలో పోయాలంటే సాయంత్రం 6 గంటల సమయంలో పిల్లవాడిని తూర్పు దిక్కుగా కూర్చోపెట్టి ఈ భోగి పళ్ళు అనేవి పోయాలి. అయితే ఉదయం పూట కూడా పోయొచ్చండి. సాయంత్రం కుదరని వాళ్ళు మాత్రమే ఉదయం పోసుకోవచ్చండి, లేదంటే సాయంత్రం పోసుకుంటేనే మంచిది. ఎందుకంటే దిష్టి అనేది మనం రాత్రి పడుకునే వేళలోనే తీస్తాం కదా, అందుకనమాట. మొదట ఈ దిష్టి అనేది అమ్మ తీయొచ్చండి, లేదు అనుకుంటే పిల్లవాడి నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరైనా కూడా పోయవచ్చు. ఏ వయసు పిల్లలకి పోయాలి అంటే మనము 9 సంవత్సరాల లోపు పిల్లలకి, లేదంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి పోయొచ్చండి. మొదటైతే అంటే మినిమం కనీసం ఒక 6 నెలలు లేదంటే సంవత్సరం పిల్లల నుంచి పోయాలండి. 6 సంవత్సరముల కన్నా కూడా తక్కువ ఉన్న పిల్లలకి పోస్తే వాళ్ళ తలపైన ఆ బ్రహ్మరంధ్రం అనేది ఇంకా పూడుకొని ఉండదు కదండి. అయితే వాళ్ళకి కొంచెం గట్టిగా తగిలినట్టు పడవచ్చు. ఒకవేళ అలా ప్రాబ్లం లేదు, మెల్లగానే పోస్తాము అనుకుంటే పోయొచ్చండి. కాకపోతే పోయకపోవడమే మంచిది. ఆ పూరేకులు కానీ ఏవైనా కూడా వాళ్ళ కళ్ళల్లో పడవచ్చు, లేదంటే ఆ నాణేలు కానీ ఆ రేగు పళ్ళు కూడా వాళ్ళు మింగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అంత చిన్నపిల్లలకి పోయకుండా 6 నెలలు నిండిన పిల్లలకి పోస్తే మంచిదండి. తరువాత ఇది ఆనవాయితీ ఉన్నవారే భోగిపళ్ళు పోయాలా అని అనుకుంటున్నారండి. దీనికి ఆనవాయితీ ఏం అవసరం లేదండి, మన హిందువులు అందరూ కూడా పోయొచ్చు. అలాగే ఇద్దరు పిల్లలకు ఒకేసారి భోగిపళ్ళు పోయొచ్చు అంటే ఇద్దరు కాదండి, నెంబర్ ఏం పని లేదు, ఎంతమంది పిల్లలకైనా కూడా ఒకేసారి పోయొచ్చు. ఆ తర్వాత ఈ భోగి పళ్ళు పోసిన తర్వాత పళ్ళను నాణేలను ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా. ఆ పళ్ళను ఇంకా పూల రెక్కలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీసేసి దిష్టి తీసినవి కదా అవి డస్ట్బిన్లో పడేస్తే మంచిదండి. తర్వాత ఆ నాణేలు, చాక్లెట్లు ఎవరికైతే దిష్టి తీస్తామో వాళ్ళు తినకుండా రిమైనింగ్ వేరే పిల్లలు కానీ, లేదనుకుంటే బయట కొంచెం ఏమన్నా లేని పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి ఇచ్చేయొచ్చండి. కానీ ఎవరికైతే దిష్టి తీస్తామో వాళ్ళైతే ఆ రేగు పళ్ళను తినకూడదు, ఆ చాక్లెట్స్ కూడా తినకూడదు. అలాగే ఆ నాణేలను కూడా ఆ పిల్లలకి, వేరే బయట పిల్లలకి ఇచ్చేయచ్చండి, ఏం కాదు.
కానీ మనం ఇంట్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే అవి దిష్టి తీసేసినవి కదా. సో బయట ఎవరికైనా ఇస్తే చాలా మంచిది, ఆ దిష్టి అంతా కూడా పోతుందన్నమాట. అలాగే నేను నా ప్రీవియస్ వీడియోలో ఈరోజు గోదా కళ్యాణం చేస్తారు కదండి, అలాగే ఇంట్లో కూడా పూజ చేసుకుంటారు కదా. ఈ గోదా కళ్యాణము, ఇంకా ఈ పూజ చేయవలసిన సమయము, భోగి స్నానము చేయవలసిన సమయము, అలాగే పిల్లలకి భోగి పళ్ళు కరెక్ట్గా పోయవలసిన పంచాంగం ప్రకారం పోయవలసిన సమయము, అలాగే భోగి మంటలు వేయవలసిన సమయము, మకర జ్యోతి దర్శనము, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, తిథి, వారం, నక్షత్రం, ఇవన్నీ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేశానండి. ఆ వీడియోలో అన్నీ చెప్పేశాను నేను. ఎవరైనా ఆ వీడియో మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తానండి, ఆ వీడియో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, అప్పుడు నేను ఫ్యూచర్లో ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తుంది. Thank you so much.